హాయ్ హలో గ్రేవీగా టేస్టీగా అండ్ ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. బాగా వాష్ చేసిన చికెన్లో సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్, పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్యాష్యూ నట్స్, ఆనియన్స్, టొమాటోస్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొబ్బరి పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ కోసం ధనియాలు, మిరియాలు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు వేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులోనే 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ వేసుకొని 1-2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. గ్రైండ్ చేసిన మసాలా పౌడర్, మనకు కావాల్సిన గ్రేవీకి తగ్గ వాటర్ వేసుకొని 25 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే టేస్టీగా గ్రేవీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్